మనము విలువనివ్వాలి. వాక్యానికి భయపడిన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము ఆఖరి వచనం ఉందండి. చదువుకుందామా? 83వ అధ్యాయము కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 18వ వచనములో యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించాలి. ఆసాపు అనబడిన భక్తుడు రాసిన కీర్తన ఇది. ఆసాపు ఎవరు అంటే దేవుని ఆరాధించేటువంటి వారు, గాయకులు. ఆసాపు దావీదు నాటి కాలములో ఆసాపు అనబడిన భక్తుడున్నాడు. ఈ ఆసాపు కీర్తనలు రాసేవాడు, పాటలు పాడేవాడు. దేవుని వాక్యములో మందిరములో పరిచర్య చేసేవాళ్ళంట ఎలా ఉంటారంటే, కొందరు యాజకులుగా ఉంటారు, కొందరు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉంటారు, ఇంకొంతమంది కొంతమంది గాయకులుగా ఉంటారు. ఈ గాయకులు చేసే పని ఏంటంటే, వారు పాటలు పాడుతున్నప్పుడు మిగిలినటువంటి జనం ఉంటారు కదా, వారందరూ కూడా పాటలు పాడేవాళ్ళు. ఈ ఆసాపు పాట ఎత్తాడంటే ఆ పాటతో అతనితో పాటు కలిసి పాడేవాళ్ళు మిగిలినటువంటి యాజకులు. మనం ఏం చేస్తామంటే, పాస్టర్ ఒక్కడే పాడతాడు, మనం మాత్రం దిక్కులు చూసుకుంటున్నాము, సపోర్ట్ కొట్టుకుంటున్నాము అనుకుంటారు కొంతమంది. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే, పాస్టర్ పాట ఎత్తుకోవడం ఆలస్యము, ఇంకా వారు అది పూర్తయ్యేంత వరకు ఆ పాటను ఆపరు. మనం ఏం చేస్తామంటే, ఒక లైన్ మాత్రమే నేర్చుకుంటాం, రెండో లైన్ మనం నేర్చుకోం. అందుకే పాటలు పాడుతున్నప్పుడు ఏకాగ్రత అంటే దైవ దృష్టి, ఒకే దృష్టి. నీ ఆలోచన వేరే సైడ్ వెళ్ళకూడగా దాని మీద నువ్వు ఉంచినప్పుడు ఆ పాటను పాడుకొనగలుగుతావు. వెనకటి రోజుల్లో సంసోనన్న గారు పల్లెటూర్లకు, చదువురాని పల్లెటూర్లకు ఉంటారు కదా, పల్లెటూరులో ఎప్పుడంటూ కొంచెం మన అక్షర జ్ఞానం ఉంది మనకు, ఉందంటారా లేదంటారా? ఏమ్మా మరి అమ్మ, ఉందా లేదా? అక్షర జ్ఞానం ఉందా లేదా? చదువు వస్తుందా రాదా? మరేం దిక్కులు చూస్తారు. మనకని ఇప్పుడు అక్షర జ్ఞానం ఉంది. ఆ రోజుల్లో అక్షర జ్ఞానం కూడా లేని ప్రజలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకు సంసోన పాట నేర్పాలంటే ఒక పాటను 1 గంట సేపు పాడతాడంట. పాటను సేపు పాడతాడు. రానోళ్ళు కూడా అదే, రానోళ్ళు కూడా ఏం బల పాడుతున్నాడమ్మంటే కలుపు 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 అని పక్కన ఉండవాలంటే, నువ్వు కూడా స్వరము కలుపు, మాట కలుపు అని వాళ్ళు పురుగొలుపుకొని ఆ పాట నేర్చుకునేవాళ్ళు. నన్ను కన్నావయ్యా నీ రక్త
రక్తమిచ్చి కొన్నావయ్యా అంటే ఇంక పాట ఇంకా వాళ్ళు ఎత్తుకుంటారు. ఇంకా గంట సేపు అయిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది? పల్లవి చరణం, నెక్స్ట్ రెండో చరణం, మూడో చరణం, లాస్ట్ పల్లవి పర్ణ, ఓకే రైట్, ఈ విధంగా ఉంటుంది అనుకునే వాళ్ళంట. పొలాల్లోకి వెళ్ళి కలుపులు తీస్తున్నా, పచ్చిమిరపకాయలు కోస్తున్నా, పత్తి తీస్తున్నా, ఆ పొలాల్లో ఇవే పాటలు పాడుకునే వాళ్ళంట. అంటే ఒక పాట ఒక గంట సేపు పాడితే ఆ నురుగేదో మర్చిపోయానమ్మా అని ఒక ఆమె అంటే, ఆ నురుగు అది కాదమ్మా ఇదమ్మా అంటది ఇంకొక ఆమె. అట్లా పాడుకునేవాళ్ళు. ఆసాపు అనేటువంటి భక్తుడు మనలాక ఒకరు పాడితే ఇంకొకరు పాడే రకం కాదు. ఈయన పాడాడంటే యాజకులందరూ కలిసి పాడేవాళ్ళంట. కొట్ట చప్పట్లు గట్టిగా. అందుకని 83లో ఆసాపు కీర్తన అంటుంది, రాయబడింది పైన. ఏం రాయబడింది? ఆసాపు కీర్తన. ఈ ఆసాపు కీర్తనలో భక్తులు చాలా పర్ఫెక్ట్గా పాడేవాళ్ళు. మనకంటూ ఎంత చెప్పినా చెవిటను ముందర శంఖ ముదినట్టే ఉంటుంది, కానీ మార్పు అనేది ఉండదు. గమనించాలి. ఈయన రాసినటువంటి కీర్తన పాడుతూ ఉంటే దేవదూతలే దిగి వచ్చి ఆనందించేవాళ్ళు. చూడండి, ఈ భక్తుడు రాసినటువంటి కీర్తన, ఇది పాట, మనకి ఇది వాక్యముగా వచ్చింది ఇప్పుడు, కానీ ఆయన అప్పుడు పాటగా పాడుకున్నాడంట. దావీదు కూడా కీర్తన రాశాడు కదా, యెహోవా నా కాపరి. ఎన్నో భక్తికి మించినటువంటి పాటలు దేవుని వాక్యములో. ఆసాపు కూడా కీర్తన రాశాడు. వ్రాసినటువంటి ఆ కీర్తనలో ఆయన చెప్పిన మాట, శ్రేష్టమైన మాట ఏమిటంటే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని అన్యజనులు ఎరుగుదురుగాక అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. ఎవరి నామము ఇది అంటే యెహోవా అను నామము. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే. అసలు యెహోవా అను నామాన్ని ఎవరు ధరించారు? ఎందుకు ధరించారు? ధరించాల్సినటువంటి అవసరం ఏముంది? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అను నామము యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తే యెహోవా నామాన్ని ధరించాడు. యెహోవాయే యేసుక్రీస్తై ఉన్నాడు. ఆయన ఈ లోకములో మనుషులందరి కొరకు తన ప్రాణమును ధారపోసాడు. అందుకంటున్నాడు, లోకములో మహోన్నతుడవని వారెరుగుదురు. హల్లెలూయా. లోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురు. ఎందుకంటే యెహోవా అను నామము. రోమియోలకు రాసిన పత్రిక ఒక మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. 9వ అధ్యాయము దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఏమై ఉన్నాడంట? ఈయన సర్వలోకములో మహోన్నతుడని వారెరుగుదురు. ఇక్కడ అంటున్నాడు, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరైనా? క్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే యెహోవా అను నామము ధరించినది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే.
హల్లెలూయా. ఈ నామములో ఏముందయ్యా క్వాలిటీ క్వాంటిటీ అంటే ఈ నామములో శక్తి ఉంది. యెహోవా అను నామము ఆయనకు పెట్టబడింది యేసు. ఈయన మనుషులందరి యొక్క పాపాల నుండి, మనుషులందరి యొక్క దోషముల నుండి, మనుషులందరి యొక్క అపరాధములన్నిటిలో నుండి ఆయన మనుషులను విడిపించుటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని ఈ నామము సర్వశక్తి గలటువంటి నామము అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇంకో మాట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమైన ఆ యొక్క నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, సర్వశక్తిగల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని. చూసారా, ఇక్కడ యెహోవా అను నా నామమున, చూసారా, నేను వారికి తెలియబడలేదు. యెహోవా అను నామము ఎవరికి తెలియబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నామము ధరించబడినటువంటి ఒకే ఒక్క దేవుడు. కంటున్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. యెహోవా అను నా నామమున వారికి నేను తెలియబడలేదు. నా నామము చాలా భయంకరమైనది, గంభీరమైనది, ఉన్నతమైనది. మోసే అదే అడుగుతాడు, ఎవరు పంపించారు అని అంటే నేను వాళ్ళకు ఏమని చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఉన్నవాడను అనువాడను అంటే అరే పుట్టించింది నేనే, సృష్టికర్తను నేనే, ఈ సృష్టిలో ఉన్న మనుషులందరినీ కలగచేసింది నేనే. నా నామము తప్ప ఈ లోకములో వేరొక నామము లేదు. కనుక ఆ నామమును బట్టి మాత్రమే ఫరోతో నువ్వు మాట్లాడన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫరోతో నువ్వు మాట్లాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నామాన్ని బట్టి వారు దేవుని యొక్క పరాక్రమ కార్యాలు ఐగుప్తు దేశములో చేయడం మొదలుపెట్టారు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు దేశములో సుమారు 10 తెగులు వారికి వచ్చాయి. ఈ 10 తెగుల నుండి వారు తెలుసుకున్నారు యెహోవా అను నామము శక్తి కలిగిన నామము. ఏ నామం అది? అర్థమవుతుందా? యెహోవా అను నామము శక్తి కలిగినది. దేవుడు వారి మధ్యలో ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుడు చేశాడు. మోసేకు చేతులు కర్ర ఇచ్చాడు, పంపించాడు, అద్భుతాలు చేయన్నాడు. మోసే చేతిలో ఉన్నది కాపరి యొక్క దుడ్డు కర్రనే. ఆ కర్రను ఆధారము చేసుకొని యెహోవా అను నామము వారికి ప్రత్యక్షమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండము 7వ అధ్యాయము. దేవుడు చేసిన మొట్టమొదటి సూచక క్రియ, మొట్టమొదటి సూచక్రియ. నన్ను 8వ సంవత్సరంలో 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14, 15, 16. తరువాత యెహోవా మోసేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది,
అతడు ఈ ప్రజలను ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును, నీవు అతని ఎదుర్కొనుటకు ఏటి యొద్దకు నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతడు చూచి మాట్లాడుచు, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా, చూసారా, హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి. కాబట్టి యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇక్కడ ఆగుదాం. మోసే చేతిలో ఒక కర్ర ఉంది. చేతుల పైకైతే మంచిగా స్తోత్రం చెప్పండి, మరోసారి చెప్పండి. మోసే చేతిలో ఉన్నది ఒక కర్ర. ఈ కర్రను ఆధారము చేసుకొని దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, ఈ కర్రను తీసుకొని వెళ్ళిపో. కర్ర, ఆయన చేతిలో ఉన్న కర్ర పాముగా ఎప్పుడు మారింది? ఆ పాము ఎప్పుడు మరల కర్రగా మారిందంటే, దేవుని పర్వతమైన హోరేబులో పొద మండుచున్నప్పుడు, ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుచున్నప్పుడు, ఆయన నీ చేతిలో ఏముందంటే కర్ర ఉందయ్యా అంటాడు. ఆ కర్రను కింద పడే అన్నాడు. అమ్మో పాము అన్నాడు. ఇదిగో దాన్ని తోకబట్టుకో అన్నాడు. చూసారా, దేవుడు తోకనెందుకు పట్టుకోవాలి? దాన్ని తల పట్టుకొని చెప్పొచ్చుగా, పలకరే. తోకనెందుకు పట్టుకోమన్నాడు? తల పట్టుకోవచ్చుగా. కాదు కాదు కాదు, తల పట్టుకుంటే పాము కాటేస్తుంది, దాని మెడ పట్టుకునేకపోతే కాటేస్తుంది. వాడేం చేశాడంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పాములు పడతానని చెప్పేసి పాములు పట్టుకున్నాడు. వాడు మెడ చుట్టేసుకుంటాడు, చేతులకు తిప్పుకుంటాడు, కాళ్ళకు తిప్పుకుంటాడు, ఏమేమో చేస్తున్నాడు. అది చివరికి ఏం చేసిందంటే వాని చెవి కొరికిందంట. స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్కి ఎక్కేసింది విషయం. నాకేం కాదు అనుకున్నాడు. గంట కల్లా స్పాట్లు చనిపోయాడు. పాము పట్టుకున్నావు బాగానే ఉంది, దాంతో ఆడుకోకూడదుగా. నువ్వు ఆడుకుంటే ఎలా? దాని కోరలేమి, దాని విషయమేమి, దాని ప్రభావమేమి? ఆ మధ్య ఒక పాము వచ్చింది. పామును చూసి బెదపడిపోయారు కొంతమంది. మా పిల్లలు ఉన్నారు, మార్తి, దానియేలు, సంసోను, ముగ్గురుగా ఉరికినారుగా సంపదామని చెప్పేసి. అది యానో మూలకు దూరింది. మార్తి నా వెనకనే ఉన్నాడు, ముందుకు పోలేదు. సంసోను, దానియేలు ఏం చేశారంటే మెట్లెక్కారు. అరే అది కొరికితే కష్టం రాది, ఎందుకు ఎక్కారా మీరు అని చెప్పేసి అన్న. ఇంత రాళ్ళు ఇటుకలు పట్టుకొని మెట్లెక్కారు. దాన్ని వేసారు, కొట్టారు. దానికి తోకకు పడింది ఏటు. అది మోటార్కి వెళ్ళి సందులోకి పోయింది లోపలికి. ఈడ కాదులేండి, మళ్ళీ చర్చిలోకి వచ్చిందేమో కూర్చుని కూడా ఎరికి తిరిగి చూస్తారు. మీరు తెలియక మీకు సందులోకి చూశారు, ఆ సందులోకి పోయింది. నాకు ప్రార్థన టైం మీద, రే ముందు పదం రెడీ అయ్యి బట్టలు వేసుకొని బయటకు వచ్చినాక అది చిన్నగా బయటకు పోతుందంట. బయటకు పోతుంటే ఇంత రాయి తీసుకొని వేసాడు, అది ఎటు పలేదు, మిస్ అయింది. ఇంకా అది చిన్నగా చూసాను, బయటకు వచ్చేది గమనించాము. ఒక్క దెబ్బ తీసుకొని బొంగు కర్ర ఉండదు, 4 ఏట్లు దెబ్బ సఫరించాను నేను. దెబ్బకు కూలబడిపోయింది. ఇంత లావు ఉంది, ఇంత పొడుగు ఉంటుంది. అది గమనించాలి. పాముతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. కనబడింది అనుకోండి చంపాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తారు. ఇంకా మనకెందుకు వచ్చిన బాధ, పోతే పోనీ అని. అది కొరికితే ప్రమాదం. అందుకని
నేను ఇప్పటికీ దేవుని మహాకృపను బట్టి మన చర్చి ముందు 3 పాములు చంపా. ఇంకో పాము లావుదుంది. అది చంపుదామనే సరికల్లా అప్పుడు ఎండల కాలము, భూమి నెరగొడుతుంది కదా, నెరలిచ్చిటాయి కదా, అప్పుడు అవన్నీ ఏమి లేవు, దాంట్లోకి దూరిపోయింది, ఇంక రాలేదు. గమనించాలి, పాము నువ్వు తల కాదు పట్టుకోవాల్సింది, తోక పట్టుకో అన్నాడు. అది తోక పట్టుకున్న ఆ క్షణమే అది కర్రగా మారిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఏది చెప్తాడో అదే చేయమంటాడు. మోసే చేతిలో కర్రను తీసుకున్నాడు. నైలు నది అని ఉంది ఐగుప్తు దేశంలో. ఈ నైలు నది దగ్గరికి స్నానానికని ఇతగాడు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? నైలు నది దగ్గరికి వెళ్తాడు. ఫరో, నువ్వు ముందుగా వెళ్ళు, నా ప్రజల్ని దేవుడు పొమ్మని సెలవిస్తున్నాడు కదా, మరి పంపించవా అని మాట్లాడితే ఆయన అంటాడు, నేను మీ దేవుణ్ణి సేవించడానికి మీ ప్రజలను నేను పంపను. దేవుడు చేసినటువంటి సూచక క్రియ ఏమిటంటే 18వ వచనంలో, ఆ 17 చదువుకుంటూ పోదామా. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీని బట్టి తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. అది రక్తముగా మార్చబడును. కర్ర చేతిలో ఉంది. దేవుడు ఏమి చేస్తావో నువ్వు చేయి. ఎందుకు పనికిరాని ఒక కర్రతో దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు పనికిరాని కర్ర, పొగిలో పెడితే కాలిపోయేటువంటి ఒక కర్ర, ఒక కర్రను తీసుకొని దేవుడు అద్భుతము చేయమన్నాడు మోసేతో. మోసే అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మారుతుంది. అందులో ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోతాయి. నీళ్ళు ఎవరు కూడా తాగలేరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అను నామం అది. ఏ నామం అది? ఏ నామం అది? యెహోవా అను నామములో ఎన్ని విజయాలో, ఎన్ని పరాక్రమ కార్యాలో, అక్కడ నుంచి ప్రారంభించబడినటువంటి ఆ తెగుళ్ళు ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆ శాపము ఐగుప్తు దేశములో ఉన్న ప్రథమ సంతతి వారు చనిపోయేంత వరకు ఆ తెగుళ్ళు, ఆ శాపము వారిని వెంటాడుతా ఉంది. ఈ తెగుళ్ళు, ఈ శాపము వారిని వెంటాడును బట్టి వారి జీవితాలు ఏమైపోయాయంటే పాడైపోయినాయి, పతనమైపోయినాయి, చనిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అను నామములో అది శక్తి కలిగినటువంటి నామము. ఆ నామములో మనము ఉచ్చరించిన ప్రతిసారి దేవుడు మనకు విజయోత్సవాన్ని కలగ చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆ నామమును మనము ఉచ్చరించిన ప్రతిసారి దేవుడు మనకు విజయోత్సవమును కలగ చేస్తాడు. అందుకని ప్రభు బిడ్డరా, సర్వశక్తి గల దేవుడను అను పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా పేరున నేను వారికి తెలియబడలేదు. యెహోవా అను పేరున వారికి తెలియబడలేదు. నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. యెహోవా అను నామము
దేవుని యొక్క వాక్యములు ఇంకో మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రభు బిడ్లరా, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 6వ వచనం, 52:6 చూడు సరిగా. కావున ఇచ్చట నేనేమి చేయవలెను, ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకుందురు, నేను ఉన్నవాడను చెప్పువాడను, నేను ఉన్నవాడను అను చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున యెహోవా అను నామము, నేను ఉన్నవాడను. యెహోవా అను మాటకు ఆయన ఉన్నవాడును అనువాడును అంటున్నాడు అక్కడ. చక్కని మాట చదువున మాటను మరలా. కావున ఇచ్చట నేనేమి చేయవలెను, ఇదే యెహోవాకు, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేను ఉన్నానని చెప్పువాడను నేనే. చూసారా, నేను ఉన్నాను అని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. యెహోవా ఉన్నాడని, ఉన్నవాడు అని యెహోవా పేరు ఉచ్చరింపగానే తెగుళ్ళు ఆగిపోయాయి. యెహోవా నామం ఉచ్చరింపగానే తెగులు ప్రారంభించబడ్డాయి. యెహోవా పేరు ఉచ్చరింపగానే యెరికో కోట గోడలన్నీ ఒక్కసారిగా కూల్చబడి ఉన్నాయి. కుట చప్పట్లు గట్టిగా సరిగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఆమేన్. ఆ పేరులో అంత పవర్ ఉందండి. ఆ పేరులో అంత శక్తి, సామర్థ్యత దేవుడు ఆ పేరులోనే ఉంచినట్లు దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అలాగే చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇర్మియా వ్రాసినటువంటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి ఇర్మియా వ్రాసినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి గ్రంథము, 16వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి నా నామము, చూడండి, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము నేర్పిస్తాను. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో తెగులు కలగచేసినా, ఎన్నో ఇబ్బందులు కలగచేసినా వారికి అనుభవము రాలేదంట. ఏం రాలేదంట? ఏం రాలేదంట? అందుకని యెహోవా అను నామములో శక్తి ఉంది, యెహోవా అను నామములో బలం ఉంది. యెహోవా అను నామమును బట్టి అనేకులు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు. చూడండి, సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలంట? యెహోవా అను నామము తెలుసుకోవాలంట. ఎందుకంటే ఈ యెహోవా అనేటువంటి నామములో శక్తి ఉన్నది, స్వస్థత ఉన్నది, బలము ఉన్నది, విడుదల దాగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క వాక్యములో గేహజీ ఉన్నాడు, నయమాను ఉన్నాడు.
ఈ నయమాను మీద పనిచేసింది ఏంటంటే, యెహోవా అను నామం పేరట యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు గనుక నయమానుకున్నటువంటి ప్రతి కుష్ఠరోగం అంతా కూడా శుద్ధి చేయబడి ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు రక్తమే జయం కలుగును గాక. ఎందుకయ్యా నీకున్నటువంటి రోగమంతా పోయింది, ఎందుకయ్యా నీకున్నటువంటి బలహీన తొలగిపోయింది అంటే, యెహోవా అనేటువంటి నామమును, ఆ నామములో వారు ఏం చేశారు, నీటిలో యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచాడు. అందుకని దేహము పసిపిల్లవాని దేహమైంది. అప్పుడు ఆయన అంటాడు, శుద్ధుడైన తర్వాత అంటాడు, చూడు సరిగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 15వ వచనంలో, అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుడి దగ్గరికి పోయి అతని ముందర నిలిచి మాట్లాడుచు, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును. చూడండి, మనం చదువుకున్నాము, మొదటిగా ఏం చదువుకున్నాము, యెహోవా అను నామము సర్వలోకమంతా కూడా వ్యాప్తి చెందుతుందంట. అయితే ఇక్కడ ఇశ్రాయేలులో ఉన్న దేవుడు యెహోవా తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను. చూసారా, అన్యజనులు, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 16వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగ చేస్తాను. యెహోవాను నామము. నయమాను జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ప్రభు బిడ్డరా, నయమాను సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాడు. నయమాను ఒక మంచి యుద్ధ నేర్పరితనమైనటువంటి వ్యక్తి. నయమాను రాజుగారి దగ్గర ఒక సైన్యాధిపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. నయమాను ఒక అన్యుడే కానీ యెరూషలేమునకు యోర్దాను నదికి వచ్చిన తర్వాత ఆ యోర్దాను నదిలో అతడు 7 మార్లు మునిగి లేచిన తర్వాత, అతడు శుద్ధుడైన తర్వాత పనివారందరితో కలిసి సేవకుని దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలులో ఉన్న యెహోవా తప్ప లోకమంతటి యందును మరి ఎవ్వరు కూడా లేరండి. ఆ నామములో, యెహోవా నామములో స్వస్థత దాగి ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈనాటి కాలంలో యెహోవా అనేటువంటి నామములో స్వస్థత, విడుదల, ఆరోగ్యము ఉందన్న సంగతి మానవుడు గ్రహించట్లేదు. లోకమంతటి యందు ఎవ్వరు లేరు అని చెప్పినటువంటి నయమాను యెహోవా అను నామము వారు ఉచ్చరింపగానే దైవికమైనటువంటి స్వస్థతలు ప్రారంభించబడుతున్నాయి. దైవికమైన ఆరోగ్యము కలుగుతుంది, దైవికమైన బలము కలుగుతుంది. యెహోవా అను పేరు ఉచ్చరిస్తే చాలు, చాతబడు శక్తులు గుడక, దయ్యపు శక్తులు గుడక గడగడగడగడగడలాడిపోతాయి. ఒకసారంట ఓ పాస్టర్ గారికి చేతబడి చేసినారంట. చేతబడి చేద్దామని అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్తే ఆ చేతబడి దగ్గర వారు కూర్చున్నారు. ఆ చేతబడి చేసేటువంటి మాంత్రికుడు ఉన్నాడు కదా, ఈ మాంత్రికునికి ఆ పాస్టర్ గారి పేరు చెప్పారంట. ఆ పాస్టర్ గారు, ఆ మాంత్రికుడు ఆ పాస్టర్ గారి పేరు ఉచ్చరిస్తూ ఉంటే నాలుక మందం అవుతుందంట, మాట రావట్లేదంట. ఆ పాస్టర్ గారి పేరు పలానా పలానా పేరు అని చెప్పి కొన్ని శక్తులను బట్టి ఉచ్చరిస్తూ ఉంటే నాలుక మందమైపోయి అక్కడ అలాగే నురుగా కొరుపు చచ్చిపోయాడంట.
పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అన్నాడు, పెద్ద ఆయన అంటాడంట, ఒక మాంత్రికుడు ఆయన కూడా, ఎవరయ్యా ఈయన అంటే, ఆయన చర్చిలో పాస్టర్ గారండి. అవునా, ఆయనకు చనిపోవడం ఏంటి ఉచ్చరిస్తుండగానే అని చెప్పేసి వీడు కళ్ళు మూసుకొని వాడు ఏదో ధ్యానంలో ఉన్నాడంట. అప్పుడంట ఈ పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చేతబడి శక్తులు ఏమి పని చేయకుండా చేసేటువంటి వ్యక్తిని, అమ్మో వాడు కళ్ళు తెరిచి అంటాడంట, అమ్మో. ఒకసారి స్టాంటంపురంలో ఒక సహోదరుడు పద్నాలుగు దయ్యపు శక్తులను ఆ పిల్లల మీద పంపించారు. సుమారు 7-8 సంవత్సరాల క్రిందట. పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటే వెళ్ళాం అక్కడికి. ఆ ప్రార్థనకని వెళ్తే 14 మంది వచ్చారు. పేర్లు కూడా చెప్పడము ఏం చెప్తారో తెలుసా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు, ఒకసారి రకరకాలుగా పేర్లు. అసలు మీరు 14 మంది ఎందుకు వచ్చారు? వాడు అంటాడు, మేము 14 మంది ఉన్నాము. అసలు ఎందుకు వచ్చావు నీవు అంటే, వీని తీసుకొని పోతాం మేము, వీని పేరు మీద చేతబడి చేస్తున్నారు, అందుకే ఆ శక్తులము మేము వచ్చాం. నేను అంటాను, మీ చేత కాదు, మీ వల్ల కాదు, మీరేమి కూడా చేయలేరు. మీతో అవుతుందా? మీరేమి చేయలేరు. మాంత్రికుడు వచ్చాడు. వీళ్ళు పోయిన తర్వాత మరలా మాంత్రికుడు వచ్చాడు వాళ్ళలోనికి. ఎవర్రా నీవు అన్నా. నేను మాంత్రికుడిని అన్నాడు. ఎందుకు వచ్చావు? 14 మంది పంపించింది నేనే అన్నాడు. అసలు ఆ 14 మంది ఎవరు ఎక్కడికి వచ్చారు అంటే, నంద్యాల నుంచి, కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్తా ఉంటే పాణ్యము దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్లో, ఒక పెద్ద తుఫాన్లో 14 మంది యవనస్తులు ఉన్నారు. ఆ 14 మంది చనిపోయిన తర్వాత నేను కొన్ని శక్తులను పంపించాను, వాళ్ళ ఆత్మలు నేను స్వాధీనం చేసుకున్నాను. ఏం చేసుకున్నావురా నువ్వు అని చెప్పేసి అన్న. వాడు అంటాడు, ఈ 14 మందితో నేను కర్నూలు నంద్యాల జిల్లాలో ఎవరి మీదకైనా పంపగలుగుతాను అన్నాడు. నేను చెప్పాను, నీ చేత కాదు, యేసు నామములో ఈ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. ఆ దయ్యము అక్కడే ఆ బిడ్డను విలవిలలాడించి, ఆ దయ్యం, ఆ చేతబడి శక్తులు ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు మంచి పని చేసుకుంటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అను నామములో అంత శక్తి ఉంది. అతనికి కలిగినటువంటి కుష్ఠరోగం అంతా కూడా, ఆ వ్యాధంతా కూడా నిర్మూలము చేయబడి స్వస్థచిత్తుడై సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇశ్రాయేలులో ఉన్నటువంటి యెహోవా తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆయన చెప్పలేదు యెహోవా దేవుడని, ఆయనే తెలుసుకున్నాడు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము శక్తి కలిగినటువంటి నామము. నీకు భయం వేసిన, భీతి వేసిన, నీ సమస్యలని ఉన్నా ఆ నామమును ఉచ్చరిస్తే చాలు, ఆ నామములో దేవుడు నీకు జయ జీవితాన్ని ప్రసాదించునుగాక. ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా, నేను కంటివి నీ కృపతో, నేనుంటిని నీ కృపలో, నన్ను కంటివి నీ కృపతో, నేనుంటిని నీ కృపలో. ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా, ఓ
ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా. సింహపు పిల్లలైన ఆకలిగొనునేమో గాని, సింహపు నీ పిల్లలే నాడు ఆకలిగొనరు. నీవు చెప్పవచ్చు, పాడదాం అందరం పాడదాం. ఆకలిగొనరు నీవు ఉన్నంత వరకు. సింహపు పిల్లలైన ఆకలిగొనునేమో గాని, సింహపు పిల్లలైన ఆకలిగొనునేమో గాని, నీ పిల్లలే నాడు ఆకలిగొనరు నీవు ఉన్నంత వరకు. నీ పిల్లలే నాడు ఆకలిగొనరు నీవు ఉన్నంత వరకు. ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా. ఒబేదెదోమును దీవించిన దేవుడవు, ఒబేదెదోమును దీవించిన దేవుడవు. ఓదార్చి నన్ను నీ కృపతో వర్తిల్ల చేసిన నా తండ్రి. ఓదార్చి నన్ను నీ కృపతో వర్తిల్ల చేసిన నా తండ్రి. ఓహో యేసయ్యా, ఓహో ఓహో యేసయ్యా, ఓహో యేసయ్యా. నన్ను కంటివి నీ కృపతో నేనుంటిని, నన్ను కంటివి నీ కృపతో నేనుంటిని నీ కృపలో. ఓహో యేసయ్యా, ఓహో 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 యేసయ్యా. ఆమేన్. ఈ నామాను తెలుసుకున్న తర్వాత ఆ నామములో శక్తి ఉందని గ్రహించి స్వస్థచిత్తుడై ఉన్నాడు. ఆ నయమానుకు మార్గము చూపించింది ఒక చిన్న అమ్మాయి, పనిపిల్ల. ఒక చిన్న పనిపిల్ల నయమాను దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నయమానుతో చెప్పలేక ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మన యజమానుడైన నయమాను గారికి కుష్టు వ్యాధి ఉంది కదా, ఆయన వ్యాధి చేత బాధపడుతున్నాడు కదా, మా దేశములో ప్రవక్త ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మా దేశములో ప్రవక్త ఉన్నాడు. సిరియా దేశములో ప్రవక్తలు లేరు. సిరియా దేశములో యెహోవా నామము లేదు. ఇదిగో మా దేశంలో యెహోవా నామము అనబడినటువంటి సేవకులు ఉన్నారు. వారు ఉచ్చరించేటువంటి ఆ ఉచ్చరణకు దైవికమైన స్వస్థత కలుగుతుంది. వెళ్ళు చెప్పు. ఈ మాట చెప్పేస్తారు కల్లా ఆమె వెళ్ళి అక్కడ అంటాడు, చదవండి సరిగా 5వ అధ్యాయము 2-3 వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయిరి. వారు అచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ చిన్నపిల్ల మాట్లాడుచు షమ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర
నా ఏలవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో నేను చూసారా, ఒక చిన్నది చేసినటువంటి పని, ఒక చిన్నది, బహుశా 14-15 సంవత్సరాలు ఈడు ఉండవచ్చేమో. ఇంట్లో పని చేయగలిగినటువంటి పిల్లలు 14-15 సంవత్సరాలు లేక 13 సంవత్సరాలు ఆ ఈడు వయసు ఉంటేనే ఇంట్లో తల్లికి సపోర్టు చేయగలుగుతారు, చేయలేరా? కసులు కొట్టగలుగుతారు, అంట్లు దోమగలుగుతారు, ఇంకా ఏదైనా ఒక పని చెప్పినప్పుడు పిల్లలకు వారు ఖచ్చితంగా చేయగలుగుతారు. పల్లెటూరులో అనుకోండి 9-10 సంవత్సరాలకే పనులు నేర్పిస్తారు. ఆడపిల్లలకు నేర్పించరా? ఈ రోజుల్లో మనం అనుకోండి, నాకున్నది ఒకటే బిడ్డ, 12 వరకు నువ్వు పడుకోమ్మా, నీకేం కాదు, నిన్ను ఎవరింటికి ఇచ్చినా కానీ, ఇదిగో నిన్ను ఎవరింటికి ఇచ్చినా కానీ ఈడ 12 వరకు అనుకుంటున్నావు కదా, ఆడ 1 గంటకి లేయమ్మా నీవు అని ఈ రోజుల్లో మనం నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, అవునా కదా? ఆ రోజుల్లో మన పెద్దలు మనకు నేర్పించింది అదే. మన ఆడపిల్లలకు 8 గంటలకు లేపని చెప్తారు, పెందల కడ లేపించి ఇంటి ముందర కసులు కొట్టి నీళ్ళు చల్లించి ఏం చెప్తారు, ఇంట్లో ఉన్న సామాగ్రి కడిగిచ్చి, ఇంకా పొయ్యి కాడ పుల్లలో ఏవో ఎగేపించి టైం కాగానే ఇదిగో రెడీగా నువ్వు స్కూల్కి వెళ్ళు, పనికి వెళ్ళు అని నేర్పించేటువంటి వాళ్ళు మన పెద్దలు. అలాంటి మంచి జ్ఞానములటువంటి ఒక యవనస్తురాలు లేక చిన్నది 13-14 సంవత్సరాలు ఈ అమ్మాయి ఆ నయమాను దగ్గర ఉండి, నయమాను భార్య దగ్గర ఉండి పరిచర్య చేసేది. నయమాను భార్యకు ఈ పరిచర్య చేసేటువంటి విధానములో ఆయనకున్న కుష్ఠరోగాన్ని చూసింది, ఆయనకు కారేటువంటి చీమునెత్తురు చూసింది. అమ్మో, ఇంత దరిద్రమా, ఇంత దౌర్భాగ్యమా ఈయనకు కలిగి ఉన్నాడే, ఆయనకున్న కుష్ఠరోగం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తగిలిస్తాడో ఏం గతునో, ఈయన ఎన్ని వైద్యాలు చేయించుకోలేదో తెలియదు. మా దేశంలో మాత్రం ప్రవక్తలు ఉన్నారు, హల్లెలూయా. మా దేశంలో సేవకులు ఉన్నారు, హల్లెలూయా. మా దేశంలో ప్రార్థన పనులు ఉన్నారు, హల్లెలూయా. చెప్పాలి, పురుషులు కానీ స్త్రీలు కానీ యవనస్తులు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ మా చర్చిలో ప్రార్థన జరుగుతుంది, మా చర్చిలో మీటింగ్లు జరుగుతున్నాయి, మా చర్చి తరపున పర్ణశాల పండుగలు చేస్తున్నాం మేము, మా చర్చి తరపున సభలు నిర్వహిస్తున్నాం మేము, మా చర్చి తరపున ఇదిగో మా సేవకులు వాక్యం చెప్తున్న పలానా చోట ఆయన కొరకు ప్రార్థన చేస్తాడు. రా, నువ్వు తీసుకొని రాగలుగుతామా? నేను వద్దామనుకున్నాను కానీ చలి పెడుతుంది పాస్టర్ గారు, నేను వద్దామనుకున్నాను కానీ. మన చర్చి దగ్గర సెమీ క్రిస్మస్ జరిగింది. అక్కడికి ఒక పాస్టర్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి కూడా ఎక్కడ కూర్చున్నాడు, వరకు కూర్చున్నాడు. నా పక్కన ఇంకో పాస్టర్ ఉన్నాడు. ఆయనకి ఇట్లా చూశాడు. ఆయనకేం లేదు, మామూలుగానే కూర్చున్నాడు ఆయన. ఈయన మీ చుట్టూ అంటున్నాడు. ఆయనకెళ్ళి చూశాడు. చూసి ఆయన అంటాడు, ఓహో ఈయన ఇంత నడుపుతున్నాడు అనుకొని మరలా కొద్దిసేపు ఆయన అట్లా ఒక అర్ధగంటకు అలా బయటకు వచ్చి మరలా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మరలా ఊగుతున్నాడు, ఇట్లా ఊగుతున్నాడు, అన్నాడు. నా పక్కన పాస్తుంటాడు, నీ వయసు ఎంతనా? 40 ఏళ్ళు. కర్నూలులో ఉన్న చలి మొత్తం నీ ఒక్కనికే వచ్చినట్టుంది. ఆడపిల్లలు సనబిలతలందరూ ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళు ఏదో శుభ్రంగా, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎంత చక్కగా ముసలోళ్ళు ఏమి లేకుండా కూర్చుంటే నువ్వు ఇట్లా వణుకుంటూ కూర్చున్నావు. నాకు తెలిసి కర్నూలులో ఉన్న సలద్దు నీకే వచ్చినట్టుంది. ఎదురుగానే మాట్లాడాడు. లేదన్నా అంటాడు. చలికాలం చలి పెట్టకుండా ఏముంటుంది? నా పక్కన ఉన్న పాస్టర్ అంటాడు, నేను అంటానండి, దేవుని ఆరాధించడానికి
చలి అడ్డము కాదు. కొట్టు సపోర్ట్ గట్టిగా. దేవుని ఆరాధించడానికి చలి అడ్డమా? పలకరే. వాక్యం వినడానికి చలి అడ్డమా? ఏమ్మా, చలి అడ్డమవుతుందా? వాక్యం వినడానికి చలి నీకు ఆటంకం వేసింది అనుకో, ఓ దుప్పటి వేసుకో, స్వెటర్ వేసుకో, దుప్పటి కప్పుకొని కూర్చొని వాక్యం విను, స్వెటర్ వేసుకొని కూర్చొని వాక్యం విను, చెవులకు రుమాలు కట్టుకో, మఫ్లర్లు కట్టుకో తప్ప పలకరే. బిల్లీ గ్రహాం అని గొప్ప దైవజనుడు అమెరికా ప్రాంతంలో ఇలా చలికాలం శీతాకాలంలోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు, చలి ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఈయన ఏం చేశాడంటే సభ పెట్టాడు ఒక ఆడిటోరియం లాంటి దాంట్లో. చలి వేస్తూ ఉంది, భయంకరంగా చలి. వాళ్ళ కార్లు కానీ ఆ రోడ్లు కానీ అంతా కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆయన వాక్యము వినడానికంట జనులు స్వెటర్లు వేసుకొని, వేడి నీళ్ళు తీసుకొచ్చుకొని, బ్లౌజులు వేసుకొని, స్త్రీలు పురుషులు అందరూ కూడా షూస్ సాక్సులు భద్రంగా బిగించుకొని వచ్చి వాక్యం వింటున్నారు. మంచి వర్షాకాలంలో మీటింగ్ పెట్టాడు. నా దగ్గర మొన్నటిదాకా ఆ ఫోటో ఫేస్బుక్లో ఉందేమో బహుశా ఫోటో. భయంకరమైనటువంటి వర్షం. వాక్యం వినడానికి వర్షం అడ్డమా? అన్నిటికీ ఊపుతారు కానీ ఏది అడ్డం కాదు. ఆయన ఏం చేశాడంటే ఆ సభకు ప్రతి ఒక్కరు గొడుగులు తెచ్చుకున్నారు. రెయిన్ కోట్లు వేసుకునే వాళ్ళు రెయిన్ కోట్లు వేసుకున్నారు, గొడుగులు తెచ్చుకొని, ఓ చేత గొడుగు పట్టుకొని, ఓ చేత బైబిల్ ఇట్లా తెరుచుకొని, గొడుగు ఇలా పట్టుకొని, బైబిల్ ఇలా పట్టుకొని చూస్తూ ఉన్నారట. వర్షం పడతా ఉంది. ఆ గొడుగులు ఎట్లా తెలుసా? నల్లగా ఆ గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ గొడుగులు, పెద్ద పెద్ద గొడుగులు. కూర్చొని లేరు, నిలబడే వాక్యం వింటున్నారు. ఆయన కూడా ఒక గొడుగు కింద నిలబడి వాక్యం చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం నీవు చూసిన తర్వాత వాక్యం వినడానికి ఇవన్నీ ఏవి కూడా అడ్డము కాదు. దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఏవి అడ్డము కాదు. మనకైతే పిల్ల అడ్డం వస్తుంది, బండి అడ్డం వస్తుంది, మనుషులు అడ్డం వస్తారు, పిల్లగాడు అడ్డం వస్తాడు, పిల్ల అడ్డం వస్తుంది, ఇంకా ఏది వాన అడ్డం వస్తుంది, ఇంకా చలిగాలి అడ్డం వస్తుంది. అప్పుడప్పుడు మా పిల్లలు కూడా కంటారు, ఇంత చలిలో సభలు పెట్టకుంటేమి వరకు పోతా ఉంటే జనాలు. ఏది కూడా ఆటంకము కాదు. దేవుని ఆరాధించడానికి ఏది అడ్డు కాదు. నీకు చూడండి, ఒక వర్షమే వాక్యం వినకుండా ఆపగలుగుతుందంటే దేవుని వాక్యము కంటే వర్షానికి ఎంత బలం ఉంది? నీకు అర్థమైనా? వర్షం బలమైందా, వాక్యం బలమైందా? పలకరే. చలి బలమైందా, వాక్యం బలమైందా? ఎండ బలమైందా, వాక్యం బలమైనదా? నాకు చెప్పట్లేదు సరిగ్గా. ఏమన్నా చెప్పు కానీ మాకు మాత్రం చలి ఎక్కువ, మాకు మాత్రం ఎండనే ఎక్కువ, మాకు మాత్రం వాననే ఎక్కువ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఆరాధించడానికి ఇవి ఏవి కూడా నీకు అడ్డు రాకుండా తొలగిపోవునుగాక. అడ్డు రాకూడదు. దేవుని ఆరాధించడానికి ఏది కూడా నీకు అడ్డు రాకూడదు. అడ్డు వచ్చిందనుకోండి నువ్వు దేవుని కంటే వాటికే నువ్వు ఎక్కువగా నువ్వు భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు చెప్పరే?
ఈ చిన్నది ఎవరికి భయపడలేదు. మా దేశంలో ప్రవక్తలు ఉన్నారు, హల్లెలూయా. ఏలినవాడు అక్కడ ఉండటం మంచిది. అక్కడ ఉంటే దైవికమైన స్వస్థత యెహోవా అను నామములో అతనికి కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దైవికమైన స్వస్థత కలుగుతుంది. ఆయన చెప్పే మాట అదే. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు యెహోవా తప్ప లోకమంతటి యందు మరి ఏ దేవుడు కూడా ఎవరిని బట్టి కలిగిందయ్యా ఇంత కీర్తి? ఒక చిన్నది మోటివేషన్ చేసింది, ఒక చిన్నది ఎంకరేజ్ చేసింది, ఒక చిన్నది దేవుని పరిచయం చేసింది. ఒక చిన్నది నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులకు దేవుని పరిచయం చేయలేకపోతున్నావేమో. నీ కుటుంబంలో నీ భర్తకు దేవుని పరిచయం చేయలేకపోతున్నావేమో. ఎవరిని పరిచయం చేయలేకపోతున్నావు? నీ కుటుంబంలో ఉన్న నీ తండ్రికి నువ్వు దేవుని పరిచయం చేయలేకపోతున్నావు. నీ తల్లికి నువ్వు దేవుని పరిచయం చేయలేకపోతున్నావు. నీ భర్తకు నువ్వు దేవుని పరిచయం చేయలేకపోతున్నావు. కొంతమందికి కులం అడ్డం వస్తుంది. కులాన్ని బట్టి కొంతమంది దేవుని పరిచయం చేయలేకపోతున్నారు. మాది ఆ కులం కాదండి, కులం అండి, మేము మునగమండి, రామండి, మేము మాత్రం మాకు యేసుప్రభు అంటే ఇష్టమండి, దూరం నుండి చూస్తామండి అంటే కానే ఉంటారు, కానీ వారు కడగబడలేరు. ఓ అబ్బా ఆమెతోనేమిలే, వస్తే రాని లేకుంటలేదు, నేను పోతలే, ఆయనతోనేమిలే, నాతో వస్తే రాని లేకుంటలేదు, నేను పోతానులే, వాళ్ళతోనేంలే వీళ్ళతోనేంలే అనుకుంటూనే వెళ్ళిపోతున్నావు. కానీ నీ వంతుగా నీ ఒక వ్యక్తిని, నీ పక్కింటి ఆయనను, నీ పక్కింటి ఆమెను, నీ పక్కింటిని, నీ పిల్లలను, నీ బంధువులను ఒక్కరైనా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? దేవుని పరిచయం చేస్తున్నావా? ఆమె ఏం చెప్తుంది? అమ్మాయి చిన్నది ఏం చెప్తుంది? అది మాట్లాడచ్చు. షమ్రోనులోనున్న 3వ వచనంలో 5:3 వచనంలో, అది షమ్రోనులో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పాను. చూసారా? 4వ వచనంలో, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలీయుల దేశపు చిన్నది చెప్పిన మాటలను ఎవరికి తెలియజేసిందంట? సిరియా దేశపు రాజుకు తెలియజేసిందంట. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి? పనిపిల్ల వార్త ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? సిరియా దేశంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. కొట్ట చప్పట్లు గట్టిగా. ఆఫ్టర్ ఆల్ ఒక పనిపిల్ల ఆ మాట ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళిపోయింది? బహుశా ఒక యజమానుడు, ఒక యజమానురాలు పనివారి గురించి ఆలోచన చేయరు. చేస్తారండి? ఈరోజు ఉంటే ఉంటావు, పోతే పోతావు. నీ ఓపిక ఉన్నంతకాలం పని చేస్తావు, ఓపిక లేకపోతే వెళ్ళిపోతావు. అంతే అంటారా? కాదంటారా? నీ గురించే పొద్దుముగ్గులు ఆలోచన చేస్తారా? పనుల గురించి చెప్పండి. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు ఒక యజమానుని దగ్గర, నువ్వు నీ పని చేసేంత వరకు వాళ్ళు డబ్బులు ఇచ్చినంత వరకే పనివారి పని. కానీ ఒక పనివాణి గురించి, ఒక పని పిల్ల గురించి చెప్పిన మాట గురించి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడంట, మా ఇంట్లో చిన్న పని పిల్ల చెప్పిందయ్యా, నన్ను పంపిస్తే అక్కడ ప్రవక్త బాగు చేస్తాడంట. అంటే పనివారిని 10 వంటలను, పనివారిని 10 మణుగుల వెండిని, కొన్ని స్త్రీనారు వస్త్రాలను, విలువైనటువంటి బంగారును ఇచ్చి పంపించేశాడంట. అమ్మో, ఆడ ప్రవక్త ఉన్నాడా లేడా? ఆ దేశంలో ప్రవక్త బాగు చేస్తాడా బాగు చేయడా? చూసారా? ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి చూడండి, 4వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి అంటే ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు చెప్పింటుంది? ఆయన ప్రవక్త, దేవుని సేవకుడు,
ఆయన ప్రార్థన చేస్తాడు. యెహోవా అను నామము ఆయన ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ నామాన్ని ఉచ్చరిస్తే నీకు జయము కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ నామాన్ని ఉచ్చరిస్తే నీ రోగం పోతుంది. ఆ నామాన్ని ఉచ్చరిస్తే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఒకే ఒక నామము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము. ఆ నామములో నీకు, నీ కుటుంబానికి, నీ సంతానపు వారికి విడుదల, స్వస్థత ఉంది. కనుక ఆ నామము సర్వలోకమంతా ఉండేటువంటి నామము. ఆ నామము నువ్వు ధరించుకొందువుగాక. ఆ నామము నీకు అనుగ్రహింపబడునుగాక. ఆ నామమును బట్టి నువ్వు మాట్లాడుదువుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరము లేచినబడి ఈ పరిచర్య కొరకు అమూల్యమైనటువంటి